వెదురుపాక విజయదుర్గా పీఠంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో గురువుగారి సందేశాలు, ఉపదేశాలు, ఉపన్యాసాలు వీణుల విందుగా సాగుతాయి. అమృతప్రాయమైన అమ్మవారి ప్రసాదాలు, పసందైన విందు భోజనాలు భక్తులకు ఎనలేని సంతృప్తిని ఇస్తాయి. కుంకుమ వాసనలు, పుష్పాలంకరణ శోభలు, మంత్రోచ్చారణలు, పూల పరిమళాలు, గంటా నాదాలు, దీపాల వెలుగులు, సాంబ్రాణి ధూపపు గుమగుమలు, హారతి కర్పూరపు వాసనలు అన్నీ కలగలిపి ఆధ్యాత్మిక శోభతో విజయదుర్గా పీఠం అలరారుతుంది. ఇది వెదురుపాకలోని విజయదుర్గా పీఠమా లేక దేవీ లోకమా అనే పవిత్ర భావన మనలో వెల్లివిరుస్తుంది. దేవీ నవరాత్రి పూజ కోసం భక్తులు స్థాపించుకునే కలశాలను గురువుగారు స్వయంగా స్వీకరిస్తారు. నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఆహార వసతి సౌకర్యాలు లభిస్తాయి. నవరాత్రి దినాలలో సుమారు 10,000 మంది భక్తులు పూజలలో పాల్గొని అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తారు. సప్తమి, అష్టమి, నవమి, దశమి పండుగలలో 25,000 మంది భక్తులు పీఠాన్ని సందర్శించి సేవిస్తారు. ప్రతి ఏటా దసరా నవరాత్రులలో 100 బస్తాల బియ్యంతో 60,000 మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది.